వెల్కమ్ టు వైకే టీవీస్ హాట్ టాక్. రాజకీయాల్లో దూకుడు ఒక వరం అయితే అదే దూకుడు ఒక్కోసారి శత్రువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో కూన రవికుమార్ గారి వాయిస్ ఒక పవర్ఫుల్ అయితే వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు అధికారులపై విరుచుకుపడడంలోనూ అలాగే ప్రత్యర్థుల్ని నిలదీయడంలో కూడా ఆయన వాయిస్ ఎప్పుడూ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయనే ఇవాల్టి మన గెస్ట్ రవికుమార్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. పార్టీలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ మీ పేరు మీ వాయిస్ గట్టిగా వినపడుతుంది, కనపడుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం మీ పేరు వినపడలేదు, కనపడలేదు. ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? ముందుగా మీకు, మీ ప్రేక్షకులకి, మీ మేనేజ్మెంట్ వారికి నమస్కారం. నమస్తే. అసంతృప్తి అనేది ఎప్పుడు కూడా లేదు. నేను చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటి ఎన్టీ రామారావు గారి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకి నేను చాలా ఆకర్షితుడైనటువంటి వ్యక్తిని. అందుకనే చదువు పూర్తి అయిపోయిన వెంబడే, అంటే చదువు అంటే డిగ్రీ లెవెల్, ఓకే, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన వెంబడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. నాటి నుంచి నేటి వరకు బహుశా నా ఎక్స్పీరియన్స్ కూడా 35 years అయిపోయింది ఆల్మోస్ట్. 92 to 26, ఆల్మోస్ట్ 34-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. రవికుమార్ గారు, మీరు ఇందాక ఎన్టీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో నేను రాజకీయాల్లోకి వచ్చానన్నారు కదా, మీ ఏజ్ ఎంత ఆ టైంలో? ఆ టైంలో మై ఏజ్ ఈజ్ ఓన్లీ 21-22. అంటే అంత ఒక్క మాట చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని ఆయన పిలుపు అంటే ఏ విధంగా, ఇంకా మిగిలిన పనులు కానీ ఆయనవి ఎలా మిమ్మల్ని ఆకర్షించాయి అసలు? అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఓకే. మా తండ్రి గారు కావచ్చు, లేదు మా మదర్ సైడ్ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, అందరూ కూడా. అలాగే మా మదర్ సైడ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అవును. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి ఆటోమేటిక్గా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో రాజకీయం అనేది ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉగ్గపాలతోనే వస్తుంది. అవును. అయితే మీరు అనుకున్నారు, దాన్ని ప్రాసెస్ చేసుకొని అందుకు తగ్గ అడుగులు వేసి మీరు పాలిటిక్స్లోకి రావడానికి మీరు పడ్డ కష్టం ఏంటి? వాజ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ? ఏం నేర్చుకున్నారు మీరు ఆ టైంలో? నేను రాజకీయాల్లోకి రావడానికి నేనేం కష్టపడలేదు. ఎందుకంటే రాజకీయాలు ఒక ఫ్యాషన్తో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి అయితే నేను కష్టపడలేదు. రాజకీయాల్లోకి వచ్చాక కష్టపడ్డాను. ఎలాంటి కష్టాలు పడ్డారు? అంటే కొన్ని ప్రజాసేవ చేయడంలో ఒక పోటీతత్వంతో, ఒక స్పిరిట్తో ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, నేను స్టార్టింగ్ రాజకీయాలకి ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి సమాజంలో కూడా. నైతికత నుంచి అనైతికతకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అటువంటి సందర్భంలో నైతికతతో ఉన్నటువంటి రాజకీయాలు చూశాను, అనైతికతకు వచ్చేటటువంటి రాజకీయాలు కూడా ఇప్పుడు ఉన్నాం, ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాజకీయ నేపథ్యాలు ఉన్నటువంటి కుటుంబాలు, లేదా ఇంకా అంతకుముందు ఫ్రీడమ్ మూమెంట్లో నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు, ఇవి ఆటోమేటిక్గా అవి చూస్తున్నాం, ఇవి చూస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా సరే సమకాలీన రాజకీయాల్లో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్థానాన్ని, మనకంటూ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా దాన్ని మనం నైతికతలు నిలుపుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి అది నిలుపుకుంటూనే మనం ఈరోజు రాజకీయాలు చేయాలి. అవి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఎస్పెషల్లీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? యూజువల్గా ఇలాంటి వాటి విషయంకి వస్తే నైతికత, మంచి చెయ్యాలి, లేకపోతే న్యాయం వైపు ఉండాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనకి ఇబ్బందులు వచ్చేది ఎయిదర్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, లేతే అదే పార్టీ అయితే సొంత పార్టీ నుంచి. సో అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే నేను న్యాయం వైపే నిలబడతా. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు ఏది చెప్పినా, ఏ అవసరం మీద వచ్చినా దానిపైన పూర్తి అవగాహన పెంచుకోవడం నాకున్నటువంటి అలవాటు. ప్రతి విషయాన్ని చదువుతాను, నేర్చుకుంటాను,
తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, తెలుసుకున్నాకే మాట్లాడతాను, తెలియకుండా ఏ విషయాన్ని మాట్లాడను. అటువంటి సందర్భంలో నాకు ప్రజల నుంచి కావచ్చు, రక్త సంబంధికుల నుంచి కావచ్చు, లేదు పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నేను రాజకీయాల్లో 95లో 94లో నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా ఆ రోజుకున్నటువంటి రాజకీయాల్లో ప్రారంభించాను. అప్పుడు నా నియోజకవర్గం అప్పుడు చీపురుపల్లి. అందరూ శ్రీకాకుళం జిల్లా మేము అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలు చీపురుపల్లి నియోజకవర్గం. ఓకే. అప్పుడు మా ఎమ్మెల్యేగా 94లో గద్దె బాబురావు గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు వారికి పంపించారు. ఆ రోజు గద్దె బాబురావు గారు మా ఎమ్మెల్యే గారు. ఆయన ఆ రోజు నాకు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ స్థానిక సంస్థలు రూపురేఖలు కూడా మార్చారు. అప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 91, 92 లోకల్ బాడీస్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మార్చిందో, ఈ మండల ప్రాదేశిక వ్యవస్థ, జిల్లా ప్రాదేశిక వ్యవస్థ, ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మా ఎమ్మెల్యే గద్దె బాబురావు గారు ఎట్టి పరిస్థితిలో నువ్వు కంటెస్ట్ చేయాలి పొందూరు మండలానికి అని చెప్పి ఆయన వాస్తవంగా ఆయనే నాకు బలవంతం చేసి, అంటే నేను ఆ రోజుకి డైరెక్ట్గా పార్టీ జెండా పట్టుకొని తిరగడం, పార్టీ కార్యక్రమాల్లో తిరగడం, లేదా ఎన్నికలు వచ్చేటప్పుడు 94 ఎన్నికలు వచ్చేటప్పుడు మా అభ్యర్థిగా బాబురావు గారి కోసం కష్టపడి అన్ని రకాలుగా పనిచేయడం ఒక ఎత్తు అయితే, వెంటనే ఏదో అధికారిక పదవుల్లోకి రావాలనే ఆలోచనతో నేను చేయలేదు. కొన్నాళ్ళ పాటు ఏదైనా వ్యాపారం చేశాక అప్పుడు వద్దామని అనుకున్నా. బట్ ఆయన ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితులు బట్టి రావడం జరిగింది. నేను వ్యాపారాలు కూడా 91, 92 నుంచే నేను ప్రారంభించాను. ఓకే. ఇప్పుడు అవే కంటిన్యూ చేస్తున్నారా? అవే కంటిన్యూ చేస్తున్నాను. నేను మైనింగ్ వ్యాపారం 92 నుంచి కూడా చేశాను. మా శ్రీకాకుళం జిల్లాలో కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. బట్ గణేష్ గాయత్రి కన్స్ట్రక్షన్స్. బట్ ఉంది, ఫర్మ్ ఉంది. బట్ మేము కన్స్ట్రక్షన్స్ ఏం చేయలేదు. కానీ బట్ వేరే మైనింగ్ సైడ్ అయితే క్వారీస్ కానీ లేకపోతే క్రషర్స్ కానీ నా మైనింగ్ యాక్టివిటీ ఎప్పుడూ నడుస్తూ ఉంది. అది 92 నుంచి ప్రారంభించాను. అది ఈవెన్ నౌ ఇట్ ఈస్ కంటిన్యూ. కానీ ఈసారి హాట్ టాపిక్ ఏం లేదు. మైనింగ్లో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మీద కక్ష సాధింపుల చర్యలో భాగంగా నేను కొన్ని మైనింగ్ లీజెస్ అప్లై చేయడం, అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన తర్వాత కూడా నా క్వారీస్ నాకు ఇవ్వకుండా అట్టుబెట్టి దాన్ని క్యాన్సిల్ చేయడం అని కూడా చేశారు. నా మీద కక్ష సాధింపులతో లాస్ట్ 5 ఇయర్స్ మీది మూసేశారు కదా. అవునండి. అప్పుడు నేను వేరే వాళ్ళ క్వారీస్ని రాయల్టీ బేస్ మీద తీసుకొని చేసేవాడిని. మరి అన్ని సంవత్సరాలు మూసి ఉండటం వల్ల ఎంత నష్టపోయారు? ఆర్థికంగా నష్టపోతాం తప్పనిసరిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఆర్థికంగా వేధించాలనే, మా కార్యకర్తలు పనులు చేసినటువంటివి ఈవెన్ 14-19 మధ్యకాలంలో పనిచేసిన పనులు కూడా పేమెంట్స్ ఇవ్వకుండా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అట్లాగే ప్రజలను కూడా ఆయన వేధించాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వేధింపులు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుల వరకే కాదు, గ్రామంలో ఉన్నటువంటి సామాన్యుడి వరకు కూడా వేధించాడు. ఈవెన్ 2014-19లో ఎవరైనా సామాన్యులు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వ పథకంలో వాళ్ళకు కూడా బిల్లులు ఇవ్వకుండా వేధించాడు. జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులకు గురి కానటువంటి సమాజం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వలన వేధింపుకి గురి కానటువంటి వర్గము లేదు, లేదా కులము లేదు, మతం లేదు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు జగన్మోహన్ రెడ్డి గారి వేధింపులు గురయ్యాయి. అవును. మీరు ఎప్పుడైతే మీ మైనింగ్ క్లోజ్ చేశారో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ నడుపుతున్నారు రవికుమార్ గారు కానీ ఆయన అనుచరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎలా ఫీల్ అయ్యారు మీరు అప్పుడు? నేను అసలు ఇల్లీగల్ చేస్తే కదా. మరి ఎందుకు మూసేశారు 5 ఇయర్స్? వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతోమంది మూసారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అది ఒక కోన రవికుమార్, నేను ఇల్లీగల్ మైనింగ్ అయితే ఎక్కడ కూడా నా మీద ఎటువంటి ఛార్జ్ షీట్స్ లేవే, లేదు ప్రభుత్వం నుంచి 5 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. నేను ఇల్లీగల్ మైనింగ్ చేశాను అనుకోండి, నాకేమి ఎక్కడేమి విజిలెన్స్ రిపోర్ట్స్ లేవే. నేను ఇల్లీగల్ మైనింగ్ చేశాను అనుకోండి, నా మీద ఏమి గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ ఫైన్ కానీ ₹1 కట్టమని కానీ చేయలేదే. నన్ను ఎరాజ్ చేశారు, అన్నీ చూసుకున్నారు, ఏమి చేయలేకపోయారు. నాకు ఏవైతే నేను కొత్తగా అనుమతుల కోసం నేను అన్నీ పెట్టుకొని నాకు లెటర్ ఆఫ్ ఇండెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్స్ తాలూకా రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కూడా
నాకు క్వారీ లీజ్ మంజూరు చేయకుండా 14 క్వారీలు నాకు నిలుపుదల చేశారు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఏదో వాళ్ళు పాలసీ మార్చారు, మేము ఆక్షన్ పాలసీకి వెళ్తాం, అన్ని డీమ్డ్ అవిన్ అన్నారు. నేను ఇవన్నీ కూడా కోర్టులో ఛాలెంజ్ చేశాను, హైకోర్టులో. అవి మొన్నటి వరకు కూడా హైకోర్టులోనే అలా ఉన్నాయి, పెండింగే ఉన్నాయి. ఇప్పుడు ఆ పాలసీ మారిందా, సేమ్ ఉందా? పాలసీ ఇప్పుడు గవర్నమెంట్లో మారింది. ఆక్షన్ పాలసీ లేదు, లీజ్ బేస్డ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ లీజ్ అనేటటువంటిదే ఉంది. బట్ ఇంకా అప్పుడు ఏవైతే మావి ఇప్పుడు మీ సొంత మైన్సేనా? నా సొంత మైన్స్. ఓకే, ఏమైనా లీజుకు కూడా చేస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా లీజ్కే చేస్తున్నాను నేను. నా సొంత మైన్ అనేది ప్రస్తుతానికి ఒకటి నేను రెన్యూవల్కి పెట్టుకుంటే అప్పుడు నాకు ఇవ్వలేదు, ఇప్పుడు నేను రెన్యూవల్కి పెట్టుకున్నాను. అకార్డింగ్ టు ది ప్రొసీజర్స్ ఐ గాట్ ఇట్ రెన్యూవల్డ్. బట్ ఏదైతే అప్పుడు పాలసీలో వాళ్ళు ఇది చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ అయితే తీసుకుంది. బట్ ఓల్డ్ అప్లికేషన్స్కి ఇంకా ఫైనల్ క్లియరెన్సెస్ అనేది గవర్నమెంట్ నుంచి ఇంకా రావాలి. అది వీఆర్ అవైటెడ్. బట్ 2 years అయిపోయింది. వాస్తవంగా మాట్లాడితే పాలసీ ఇంకా నిర్ణయం కాలేదు కాబట్టి కాస్త సఫికేషన్లోనే ఉన్నాం. ఓకే, ఎందుకంటే అప్పుడు ఆ రకంగా వేధించబడ్డాం, ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యం, అంతే తేడా. మరి మీరు మీ గవర్నమెంటే అధికారంలో ఉంది, దృష్టికి తీసుకెళ్లారా? అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న పాలసీ అనేది రవికుమార్ గారి కోసం ఒక్కడి కోసం రాదు కదా, ఎంటైర్ స్టేట్ కోసం పాలసీ వస్తుంది. పాలసీలో మనం ఫిట్ అని కావాలి. బట్ అకార్డింగ్ టు ది లా, అకార్డింగ్ టు ది రూల్స్ నేను ఫిట్ అని అయ్యే ఉన్నాను. బట్ ఇంకా గైడ్లైన్స్ రావాలి. ఆ గైడ్లైన్స్ వచ్చేటప్పుడు ఆఫీసర్స్ యాక్ట్ చేస్తారని నేను భావిస్తాను. మీరు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఈ మైనింగ్ విషయంలో కానీ ఈ ల్యాండ్స్ విషయంలో కానీ చాలా అక్రమాలు జరుగుతున్నాయని మీరు వాయిస్ గట్టిగానే వినిపించారు. మరి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఇప్పుడు ఎటువంటి అక్రమాలు మైనింగ్ విషయంలో శ్రీకాకుళం సైడ్ జరగట్లేదు, మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ల్యాండ్స్ విషయంలో కానీ ఎటువంటి అక్రమాలు జరగట్లేదని గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్తా. ఎందుకంటే అసలు ఇల్లీగల్ మైనింగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి నేను మొదటి నుంచి వ్యతిరేకం. నేనే కాదు, మా ఫాదర్స్ నుంచి, మా ఫాదర్ దగ్గర నుంచి మేము చట్టానికి అవాయిడ్ అయ్యి ఉంటాం. చట్ట ప్రకారం ఉండాలనుకుంటున్నాం, చట్ట ప్రకారం నడవాలనుకుంటున్నాం. చట్ట ప్రకారం నడవాలనుకుంటున్నాం కాబట్టి మేము కొన్ని ఇబ్బందులకు గురవుతున్నాం. అదేలేండి, ఎలాంటి ఇబ్బందులు? తప్పనిసరిగా, ఎందుకంటే రూల్స్ పాటించడం, రూల్ ప్రకారంగా నడవమని చెప్పడం, రూల్ ప్రకారం నడవాలి అని చెప్పి అందరికీ చెప్పడం అనేది కాస్త ఇబ్బందికరమైన పరిణామం. ఇందాకే చెప్పాను, సమాజంలోనే నైతికత నుంచి అనైతికత వరకు చూస్తున్నాం కాబట్టి ఇవి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. కానీ ఇబ్బందులకు గురైనా సరే నేను నా ప్రిన్సిపల్స్ని మాత్రం డివేట్ కాలేదు. ఎందుకంటే ఇది నా లెగసీ, నా పూర్వీకుల నుంచి నాకు వచ్చినటువంటి లెగసీ అది. కాబట్టి దాన్ని ఎవరి కోసమో, ఒక వ్యక్తి కోసమో, వ్యవస్థ కోసమో నా లెగసీని నేను మార్చుకోలేను. ఎందుకంటే ఎప్పుడైనా నన్ను రక్షించేది నా చట్టం, న్యాయం. రవికుమార్ గారు, ఆల్రెడీ మీరు నైతికత గురించి ప్రస్తావించారు. అయితే రాజకీయాల్లో మీరు పెట్టుకున్న రూల్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి? నా బౌండరీస్ ఒకటే, నేను డెమోక్రటిక్గా పనిచేయాలి, ప్రతి ఇష్యూకి అడ్రస్ చేయాలి, అది చిన్నదా పెద్దదనిగా. మూడోది, నా దగ్గర పెద్దవాడైనా చిన్నవాడైనా అందరికీ ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంటు, రెస్పెక్ట్. పెద్దవాడికి ఒకలాగా, చిన్నవాడికి ఒకలాగా అనేది నా రెస్పెక్ట్ ఉండదు, నా ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే నేను ఎప్పుడూ నా జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, నేను నా స్థానంలో ఉండి నేను ఆలోచించను. ఓకే, నేను అందరికి కూడా అదే చెప్తాను, నేను ఎప్పుడు అదే పాటిస్తాను. నా స్థానంలో నేనుంటే ఐఎమ్ కంఫర్ట్. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను కంఫర్టే అనుకోవచ్చు నేను. కానీ ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటని ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ కూడా నేను ఆలోచిస్తాను. అందుకనే నా దగ్గరికి గ్రీవియన్స్ అనుకొని కానీ, పని అనుకొని కానీ ఎవరు వచ్చినా, ఒక సంఘాలు రావచ్చు, ఒక వ్యక్తులు రావచ్చు, లేకపోతే ఒక సమూహం రావచ్చు, ఒక ఆర్గనైజేషన్స్ రావచ్చు, నేను ఆలోచించేది వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తాను. అప్పుడే నాకు నిజాలు తెలుస్తాయి. ఓకే, నేను నా స్థానంలో కూర్చొని ఆలోచిస్తే నాకు తెలియదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడికి పచ్చకామలాడు ఇద్దరు ఒకటే. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎప్పుడు కూడా ఒక మనిషిగా మనం ఆలోచన చేయాలంటే, మనిషిగా ఉండాలి అంటే
మన స్థానంలో ఉండి మనం ఆలోచించకండి. ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించు. అవును. నేను ఎప్పుడూ ఆ సూత్రాన్నే పాటిస్తాను. ఆ సూత్రం ద్వారానే నేను ఫైట్ చేస్తాను. మీరందరూ చాలామంది మాట్లాడుతున్నారు, మీరే ఇందాక అన్నారు దూకుడని. అది దూకుడు కాదు. ఓకే. నేను ఇందాక చెప్పాను, ఎదుటివాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏమిటి అని. ప్రజల తాలూకా సమస్యల్ని నా సమస్యగానే భావిస్తాను. ఇది నాది కాదులే, నాకే ఉందలే అనేది నేను కాదు. తర్వాత రెండవది, ఎవరైనా ఫీల్ సరే అయ్యి అడిగి మీరు సమస్యల్లో ఇరుక్కున్నారు కదా చాలాసార్లు. నేను దానిని ఇన్వైట్ చేస్తాను. సమస్యలో నేను ఇరుక్కున్నా నేను దాన్ని ఇన్వైట్ చేస్తాను తప్ప. ఎందుకనంటే నేను ఉంటున్నది ప్రజల కోసం. నేను బాధ్యతాయుతంగా పనిచేయాలి. అవును. అధికారులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, సమాజంలో ఉన్న పౌరుడైనా, లేదు ప్రజాప్రతినిధులైనా పనిచేయడం వేరు, బాధ్యతాయుతంగా పనిచేయడం వేరు. మీరు ఇలా ప్రశ్నించే ఒక కాలేజ్ ప్రిన్సిపల్ విషయంలో ఇలా మాట్లాడే మీ ఆడియో బయటకు వచ్చి మీరు ఇబ్బందుల్లో పడ్డారు. నేనేం పడలేదండి. ఇబ్బందుల్లో పడ్డానని మీరు నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదు. ఐ నెవర్. ఏం ఇబ్బంది పడ్డాను? ఆడియో ఏంటి? ఆడియో కాదు, వీడియో కూడా కాదు, ఓన్లీ ఒక ఫోటో. ఏంటి ఆ ఫోటో? నేను అందరు ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను. ఆ కాల్లో దేర్ ఆర్ అదర్ ప్రిన్సిపల్స్ ఆల్సో. అదే ఆ కాలే అంటున్నా నేను. అది కాల్ కాదు, ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు ఆమె. నేననేది అదే కాల్లో అదే టైంలో దేర్ ఆర్ సమ్ అదర్ ప్రిన్సిపల్స్ ఆల్సో. అవును, నేను ఈ ఇష్యూ గురించి అంతకుముందు కూడా మాట్లాడాను మీతోటి. అవును. అదర్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, అందరితో నేను మాట్లాడాను. దేనికోసం? తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్, 4 రోజుల్లో ఇష్యూ చేస్తున్నారు. మీరు ఎంట్రీస్ వేసేటప్పుడు రాంగ్ ఎంట్రీస్ లేకుండా కరెక్ట్ ఫుల్ ఎంట్రీస్ అయ్యేటట్టుగా మీరు ఆ రోజు కూడా ఫర్మ్గా గట్టిగా అడిగారు మీరు. అందుకే మీరు ఇప్పుడు నేను ఏదైనా సమస్య వచ్చింది అంటే వాళ్ళని నిలదీస్తాను అన్నప్పుడు నాకు టక్కన అదే గుర్తొచ్చింది. మీరు అలా మాట్లాడే లాస్ట్ టైం పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నారు. నేను అసలు ఇష్యూగానే నేను భావించడంలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కోన రవికుమార్ గారి పేరెత్తి 4 సార్లు మాట్లాడితే అది ఇష్యూ అవుతుందా? అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్యారెక్టర్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇది క్యారెక్టర్లెస్ ఫెలో. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నాదేమైనా ఇష్యూ అవుతుందా? నా మనసు చెప్పాలి, ఇక్కడ చెప్పాలి నేను చేసింది తప్ప రైట్. లేదండి, నేను చేసిన తప్పు అయితే అదే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నటువంటి, అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి అందరూ మహిళా ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ అందరూ వచ్చి నాకు సంఘీభావం చెప్పి ఖండించారే. అవును. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కోన రవికుమార్ అలాని వేధించాడని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఎవరికి కావాలి? జగన్మోహన్ రెడ్డి ఇది క్యారెక్టర్లెస్ ఫెలో అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అందరూ కొన్ని కోట్లాది మంది ప్రజలకు తెలుసు. ఆయన మాట్లాడటం ఏంటి? ఒకవేళ కోన రవికుమార్ కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఎవరి ముఖం మీద పడుతుంది? జగన్మోహన్ రెడ్డి ముఖం మీద పడుతుంది. ఆయన అనుకుంటా ఉన్నాడు నేనేదో మాట్లాడిస్తే ఏదైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూ క్రియేట్ చేయలేడు. నేను తప్పు చేస్తే అది ఇష్యూ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డో ఎవడో టామ్టెక్ ఎర్రేగాడో మాట్లాడితే అది ఇష్యూ కాదు. అవును. ఆ విషయం తర్వాత చంద్రబాబు గారు కూడా స్పందించారు. ఆ తర్వాత మిమ్మల్ని ఏమైనా ఈ విషయంలో, కాలేజ్ ప్రిన్సిపల్ విషయంలో మిమ్మల్ని ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అడిగారు? అసలు నన్ను ఎవరూ అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు అడగలేదు, అసలు మా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ అడగలేదు. ఎవ్రీబడి నోస్ వాట్ షీ ఈస్. ఆమెకి ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే షీఈ్ అ బ్యాడ్ ఇంటెన్షన్ లేడీ. అంటే ఆడవాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మేము ప్రశ్నించరా? ప్రజలు ప్రశ్నించరా? ప్రజాప్రతినిధులు అడగరా? ఎవరి కోసం ఉన్నాం? ఇందాక నేను చెప్పాను, ప్రభుత్వ ప్రతినిధులైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా బాధ్యతాయుతంగా పనిచేయాలి. షీ హ్యావ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్. దెర్ ఆర్ సమ్ అదర్ ప్రిన్సిపల్స్, వాళ్ళందరూ ఎందుకు స్క్రీన్ షాట్లు తీసుకోవాలా? ఎస్. అయితే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా రవికుమార్ గారు అధికారులను నిలదీస్తుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు. పనిచేసే విషయంలో ఆయనకు తగ్గట్టుగా ఆయన అనుచరుల కోసం పనులు చేయించుకుంటారు అనేది టాక్ అండి. దీనికి మీ సమాధానం ఏంటి? నేను నా అనుచరుల కోసం కాదండి, ప్రజల కోసం. నేను ఇందాక చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను.
ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రజాప్రతినిధులైనా బాధ్యతాయుతంగా పనిచేయాలి. నేను ఇందాక ఒకటి చెప్పాను మీకు. ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క విజ్ఞప్తిని నేను నా యాంగిల్లో ఆలోచన చెయ్యను. వాడి స్థానంలో నేనుంటే నా పరిస్థితి ఏంటంటే నేను ఆలోచిస్తాను. అది ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షం అనేది కాదు. నేను ఎవరి కోసం ఉండాలి? నేను ప్రజల పక్షం కదా ఉండాలి. నేను అధికారులతో మాట్లాడుతుంది ఎవరి కోసం? ప్రజల కోసం మాట్లాడుతున్నాను. ప్రజలకి పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మాకుంది. ఐఎమ్ గివింగ్ సర్వీస్ టు ది పీపుల్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అదే పీపుల్ రిప్రజెంటెడ్. అందుకే మమ్మల్ని ఏమన్నారు? ప్రజలకు ప్రతినిధిగా అన్నారు. ప్రజలకు ప్రతినిధి అంటే మేమేంటి వాళ్ళ మీద సవారు చేయాలనా? అంటే మేము వెళ్ళినప్పుడు అంతా వాళ్ళందరూ మమ్మల్ని ఊరేగింపులు చేయాలనా? అది కాదు కదా. ప్రజా సమస్యల పరిష్కారమే మా తాలూకా విధి. ఎలా పరిష్కరించాలి? వీఆర్ నాట్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వెన్ ఎంప్లాయీస్ ఫెయిల్ టు ది డిశ్చార్జ్ హిస్ డ్యూటీ, లెజిటిమేట్ డ్యూటీస్, naturally people representatives should question it on behalf of the people. ప్రజల తరపున, ఎందుకంటే అందరూ గొంతెత్తి మాట్లాడలేరు. ప్రజల తరపున మాట్లాడమనే మమ్మల్ని పంపించారు. అంటే మేము అసెంబ్లీలో తప్ప ఇంకెక్కడ మాట్లాడకూడదా? అసెంబ్లీ అంటే ఇంకా మాకే ఫారమ్స్ లేవా? మరి ఎందుకు ఆ ఫారమ్స్ ఉన్నాయి? మమ్మల్ని ఎందుకు మెంబర్లుగా పెట్టారు? అది ఏ సమావేశం అనేది కాదు. అక్కడ అధికారి ఎవరు? పనిచేయకపోతే లెజిటిమేట్ డ్యూటీస్ వాళ్ళు నిర్వహించకపోయినా, లేదు ప్రజలకి ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి పనులు జరగకపోయినా, ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరకపోయినా, తప్పనిసరిగా మేము ఒక బ్రిడ్జి లాగా ఉండి వాటిల్ని బ్రిడ్జ్ చేయాలి. మేము ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకి మేము బ్రిడ్జ్ చేయాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్. దట్స్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి ఇందులో దానికి ఎవరు ఏ పేరు పెట్టినా దూకుడు అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా, నన్నే అంటున్నారా? ఎవరినైనా, మిమ్మల్ని మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు ఏ పేరు పెట్టినా నా విధానం ఇదే. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చింది మేము ఇందాకే చెప్పాను. ఎన్టీఆర్ గారు ఆయన స్వార్థంతో రాజకీయ పార్టీ పెట్టల. ఆయన ఆ రోజుల్లోనే సినీ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న తరుణంలోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి శవం మీద గడబెట్లా. ప్రజల్లో ఆయన చైతన్యం తీసుకొచ్చాడు. నేను అప్పుడు 10th క్లాస్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. నేను ఆ రోజు నుంచి నేను ఆయన రాజకీయ తెలుగుదేశం పార్టీ అభిమాని. చదువుకున్న రోజుల నుంచి కూడా. మేము ఆ రోజుల్లో 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు కాకినాడలో ఎమ్మెల్యేగా అభ్యర్థి. మేము 10వ తరగతి చదువుకుంటున్నాం. ఆ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి స్లిప్పులు గట్రా రాసేవాళ్ళం అక్కడ ఉండి. అంటే నేను తెలుగుదేశం పార్టీకి ఒక డిసిప్లైన్డ్ సోల్జర్గా ఎదిగాను నేను. దాన్ని ఎవరు ఎప్పుడు నా బాన్ఫైడ్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు శంకించలేరు, ఎవరు ఇది చేయలేరు. ఎందుకంటే అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనా విధానం, నేను 91లో చదువుకున్న రోజుల్లో కూడా అప్పుడప్పుడు వారి దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయన చూసేవాడిని, దగ్గర నుండి చూసేవాడిని. ఆయన పనిచేసే విధానం, ఆయన రాజకీయాల్లో వ్యవహరించే విధానం, ఆయన అప్పుడులో శిక్షణా తరగతులకి నేను అప్పటికి మెంబర్ని కాదు, పార్టీ అభిమానిగానే గండిపేటలో శిక్షణా తరగతులకి ఇచ్చేటప్పుడు మా బ్రదర్స్తోనో లేకపోతే మా అంకుల్స్తోనో వీటితో వెళ్ళేటప్పుడు చూసేవాడిని. అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఒక క్రేజ్. ఇప్పుడు ఆ స్థాయి నుంచి, పోలింగ్ బూతుల్లో స్లిప్పులు రాసిన స్థాయి నుంచి, ఆ ఏజ్ నుంచి ఇప్పటికి, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది మీకు గుర్తు తెచ్చుకున్నప్పుడు? అంటే నేను మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్ చెప్పాను, మాది పొలిటికల్ లెగసీ ఫ్యామిలీ. అంతకుముందు కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే ఫ్రీడమ్ మూవ్మెంట్లో కాస్త పార్టిసిపేషన్స్ ఉన్న ఫ్యామిలీ. కాబట్టి మాకు ప్రజలకి సేవ చేయడం అనేది ఇది మాకు ఒక అదృష్టమే కాదు, ఇది ఒక అలవాటు. కాబట్టి బూత్ దగ్గర ఎవరూ లేకపోతే ఇప్పటికైనా నేను నా ఊర్లో ఓటర్ లిస్ట్ని ఎన్నికల కమిషన్ ఎప్పుడు డ్రాఫ్ట్ రోల్స్ పబ్లిష్ చేసిన, ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేసినప్పుడు నేను ఇవన్నీ కూడా చూస్తాను. నేను కంపల్సరీగా నా ఊరు ఓటర్ లిస్ట్ కూడా నేను పరిశీలించుకుంటాను. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది, చూశాను నేను, జరుగుతుందా? ఏమనిపించింది ఆ ప్రాసెస్ చూస్తే?
ఇట్స్ నాట్ ఏ న్యూ. చాలామంది తెలియక మాట్లాడతారమ్మా. ఎందుకు ఎన్నికల కమిషన్ ఇట్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టింది, పేరు మారిందంతే. కానీ అది కాదు. ఇదే ప్రిపరేషన్ ఆఫ్ మదర్ వాటర్ లిస్ట్ అంటారు దీన్ని. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ మదర్ వాటర్ లిస్ట్. ఓకే. బహుశా ఎన్నికల కమిషన్ సర్రనకుండా ప్రిపరేషన్ ఆఫ్ మదర్ వాటర్ లిస్ట్ అని అనుంటే అసలు ఈ కాంట్రవర్సీసే వచ్చి ఉండేది కాదేమని నేను అనుకుంటున్నాను. ఈరోజు మన దేశంలో ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఓట్లు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో నాకు 40 లక్షలు ఉన్నాయి, 40-50 లక్షలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. అవును, ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. దే ఆర్ నాట్ ఇండియన్స్. మన రాజ్యాంగం ఇండియాలో పుట్టిన వాడికి, ఇండియాలో ఉన్నవాడికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చింది తప్ప బంగ్లాదేశ్ వాడుకో, లేకపోతే పాకిస్తాన్ వాడుకో, లేకపోతే శ్రీలంక వాడుకో, లేకపోతే ఇతర కంట్రీ నుంచి వచ్చిన వాడికి ఇవ్వలేదుగా. మన రాజ్యాంగమే ఇవ్వలేదుగా. మన రాజ్యాంగమే హక్కు కల్పించినప్పుడు మరి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎలా మాట్లాడతారు? రవికుమార్ గారు, అయితే బావాజీ మఠం భూముల విషయంలో ఎందుకు వివాదమవుతోంది? మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బావాజీ మఠం అనేదానికి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1850 ఎకరాలు. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి? ఒక 100 సంవత్సరాలు. నాకు తెలిసి ఒక 100-150 సంవత్సరాలు అయింది, 1831 నుంచి. ఇది పూర్వం ఏంటంటే కాశీ టు కన్యాకుమారి ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు అంతా నడక మీద వెళ్ళేవాళ్ళు. ఈ మఠాలు కూడా ఎందుకు వచ్చాయనంటే భారతదేశంలో యాత్రికులు నడక మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడైనా ఈ యాత్రికులకి అనారోగ్యం పాలైనా, లేదా సరైన తిండి సదుపాయాలు లేకపోయినా వాళ్ళందరూ మఠాలకు వచ్చి అక్కడ వాళ్ళకు అనారోగ్య పాలైతే ఆరోగ్యం కుదురైనంత వరకు ఉంటూ వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళందరికీ వసతి కల్పించడం, భోజనాలు పెట్టడం ఆ మఠాల తాలూకా విధి. ఆ మఠంలో ఉండడం, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగైన తర్వాత 4-5 రోజులు ఇదైన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం. ఇది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మఠాలు ఉన్నాయి. ఓకే. ఈ బావాజీ మఠం అనేటటువంటిది కూడా పూరి జగన్నాథుడు ఆలయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వచ్చి పెట్టినటువంటి మఠం ఇది. మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు దే డోంట్ నో తెలుగు ఆల్సో. వాళ్ళు ఓన్లీ ఒరియా లాంగ్వేజే మాట్లాడతారు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో అందరికీ ఒరియా అర్థమవుతుందా? ఎవరికి రాదు. అర్థమో కాదు, ఎవరికి రాదు కూడా. అయితే ఇక్కడ బావాజీ అనే అతనికి అనేక గ్రామాల్లో భూములు ఉన్నాయి. సపోజ్ మీకు ఈరోజు ధర్మాన్ ప్రసాద్ గారు ఒక క్వారీ చేస్తున్నారు, బ్లూ గ్రానైట్. గుమ్మపాడు ఎంటైర్ ఆ రోజు ఆయన అప్లికేషన్ వేసే నాటికి ఇట్ ఈస్ అన్సర్వేడ్ ల్యాండ్. ఓకే. ఎప్పుడేసారు ఆయన? ఎప్పుడో బహుశా డేట్ గుర్తులేదు. రఫ్లీ 14-15 years back. ఆ తర్వాత ఆయన అన్సర్వేడ్ ల్యాండ్లో అసలు లీజులు ఇవ్వరు, ఎందుకంటే సర్వే లేదు కదా. దాని నెంబర్ ఏంటి? నెంబర్ లేదు. దాన్ని ఎట్లాగా జియో కోఆర్డినేట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారు. తర్వాత ఆయన దానికి ఏదో సర్వేలు చేయించు, ఏం చేశారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఆయన క్వారీ లీజు తీసుకున్నారు. ఆ గుమ్మపాడు అనే విలేజ్, ఎంటైర్ విలేజ్లోని ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ది బావాజీ మఠం. అలాగే ఏదో ఏదో సమ్ విలేజ్ ఉన్నాడు పోలాకి మండలం, ఎంటైర్ విలేజ్ బావాజీ మఠం. మా శ్రీకాకుళంలో రాఘోలు పంచాయతీలో బావాజీ పేట అని ఉంది. బావాజీ పేట అనేది బావాజీ మఠందే. అక్కడ ఉన్న భూములన్నీ అందుకనే దాన్ని బావాజీ పేట అన్నారు, ఎంటైర్ విలేజ్. అలాగే రాఘోలు రెవెన్యూ విలేజ్లో బావాజీ మఠానికి సుమారు ఒక 300-400 ఎకరాలు ఉండేవి. రాఘోలు రెవెన్యూ విలేజు, బావాజీ మఠం, బావాజీపేట అదొక సెపరేట్. అలాగే నా నియోజకవర్గంలో తిమ్మడామని, వంజంగి అని, అడ్డూరుపేట అని, వంజంగిపేట అని అదే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే తోటాడ రెవెన్యూ విలేజ్లో 202 ఎకరాలు అన్సర్వేడ్ ల్యాండ్ ఉంది. అన్సర్వేడ్ అండ్ అన్సెటిల్డ్ ల్యాండ్. ఎందుకు అన్సెటిల్డ్ ల్యాండ్ అంటే ఆ 200 ఎకరాలు పూర్వం 1950కి ముందు రాఘోలు రెవెన్యూ విలేజ్లో ఉండేది. 1950s రాఘోలు రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి 200 ఎకరాల భూమిని
తోటాడ రెవెన్యూ విలేజ్ పరిధిలోకి చేర్చారు. అప్పుడు ఎందుకు జరిగింది ఏంటంటే మనకు తెలియదు. బావాజీ మఠానికి కొంత భూమి ఉంది. బావాజీ మఠం మొత్తం భూములు కాదు. ఓకే. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే 202 ఎకరాలు బావాజీ మఠానికి కాదు. ఓకే. అక్కడ రైతులకు కూడా తోటవాడ గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు కూడా భూములు ఉన్నాయి అందులో. ఓకే. బావాజీ మఠానికి కొన్ని భూములు ఉన్నాయి. అలాగే ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నాయి భూములు. ఓకే. అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికి విషయ పరిజ్ఞానం లేకుండా, విషయ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. ఈ బావాజీ మఠానికి సంబంధించి కొంత భూమి మాత్రమే వాళ్ళకు ఉంది. ఓకే. ఆ భూమిలోనే శ్రీకాకుళం నేషనల్ హైవే కొంత ల్యాండ్ పోయింది వాళ్ళది. ఓకే. అలాగే టువర్డ్ శ్రీకాకుళం టు ఆంధ్రస్ వచ్చే రోడ్డుకి కొంత ల్యాండ్ పోయింది. ఓకే. అక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ వాడు ఏదో టవర్ కట్టాడు, కొంత ల్యాండ్ పోయింది. కాంపన్సేషన్ బావాజీ మఠానికే ఇచ్చారు. ద రెస్ట్ ఆఫ్ ది ల్యాండ్ బావాజీ మఠం భూముల్ని బలగలో ఉన్నటువంటి రైతులు సాగు చేసేవాళ్ళు. కౌలుకి రైతులు సాగు చేసి వాళ్ళకి కౌలు ఇచ్చేవాళ్ళు. ఓకే. బట్ కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలం ఒక 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు కౌలు ఇవ్వడం మానేశారు. రైతులు బావాజీకి కౌలు ఇవ్వడం మానేశారు. ఓకే. మరి రీజన్ అంటే పంటలు అవే పంటలు పండినా వీళ్ళు బావాజీకి సంబంధించి ఇన్ని 100 ఎకరాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఇచ్చేస్తారు. సో దాని వలన వీళ్ళందరూ ఇవ్వడం మానేశారు. సో బావాజీ మఠం నిర్వహణే ఈరోజు ప్రశ్నార్థకమైపోయింది. ఆ సందర్భంలో వాళ్ళు 30-40 సంవత్సరాలు నేను 2014లో ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళీ 2024లో ఎమ్మెల్యే అయ్యాను. బట్ 30 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే బలగలో ఉన్నటువంటి రైతులు సాగు చేస్తున్నారో ఈ రైతులు మెల్లమెల్లగా అమ్మకాలు ప్రారంభించారు. ఓకే. ఎవరెవరో కొనుక్కున్నారు. కానీ అలా అమ్ముకోవడం సాధ్యం కాదు కదా. అమ్ముకోవడం సాధ్యం కాదు, అమ్మకూడదు. వారిది భూమి కాదు, అది అసలు సర్వే కాలేదు. మరి అమ్మేవాడు అమ్మేస్తా ఉన్నాడు, కొనేవాడు కొంటున్నాడు. ఓకే. ఎప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్ లాస్ట్ 30-35 ఇయర్స్ బ్యాక్. ఓకే. నేను 2014లో ఆంధ్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేనయ్యా. బట్ నాకు తెలిసి అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఇంచుమించు 2000 నుంచి అక్కడ అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. కళ్యాణ మండపాలు కట్టారు, అనేక సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఇప్పుడు అందులో ఆ భూమిలోనే ఉంది. శ్రీకాకుళం సబ్ రిజిస్టార్ ఆఫీస్, అనేక కళ్యాణ మండపాలు కట్టారు, అనేక మంది ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు 1875 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఎవరు పట్టించుకోవడం లేదా? ఎందుకంటే ప్రభుత్వానికి భూమి కాదు అది. ఇట్ ఈస్ అన్సెటిల్డ్ ల్యాండ్. సర్వే జరగలేదు కాబట్టి అన్సెటిల్డ్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్. ఓకే. భూమి జరాయితీ, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ జరాయితీ. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ కస్టోడియన్, కాపలాదారు. కానీ అవన్నీ మఠానికి సంబంధించిన భూములు కదా. అన్ని మఠానికి సంబంధించినవి కాదు, ఇందాకే నేను మీకు చెప్పాను. అయితే ఈ ప్రజలు ఉండేది వాళ్ళ భూములేనా? వాళ్ళ భూములు కూడా కాదు, అన్సర్వేడ్ ల్యాండ్. కానీ అన్సర్వేడ్ ల్యాండ్లో రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఓకే. బావాజీ మఠానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఓకే. వేరే ఇంకో భక్తులకు సంబంధించిన భూములు ఉన్నాయి. కాబట్టి ఇది రైతులు ఒక్క బావాజీ మఠాంది కాదు మొత్తము భూమి. ఇది విషయాన్ని గ్రహించాలి. తర్వాత బావాజీ మఠం తాలూకా సాగు చేసినటువంటి భూములు కూడా ఎవరైతే సాగు చేశారో ఆ రైతులు ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి అమ్మేస్తున్నారు. వాళ్ళు కొనేవాడు కొంటున్నాడు, కట్టేవాడు ఇల్లు కట్టుకున్నాడు. అవును. ఇప్పుడు నేను చూసేది ఒక ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళు ఇల్లు చూస్తాను తప్ప వాళ్ళకి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అక్కడ 6-7 వేల మంది ప్రజలు ఉన్నారు, నాకు అక్కడ 5,000 మంది ఓటర్స్ ఉన్నారు. నేనేం సమాధానం చెప్పాలి? ఎవరిని నేను చూడాలి? ఇందాక నేను చెప్పాను మీకు, నా ఆలోచన, నా దృక్పథం ఎప్పుడు కూడా నేను నా స్థానం నుంచి నేను ఆలోచించను. ఎదుటివాడి స్థానంలో నేనుంటే ఏంటని. అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజెస్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. ఇట్స్ మై బౌండ్ టు డ్యూటీ నాది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నాకుంది. సరే, ఇంకా రోడ్లు వేసేటప్పుడు కొంత పార్ట్ ఇల్లు ఉండొచ్చును, కొంత పార్ట్ ఇల్లు లేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. గ్రామసభ పెట్టుకుంది ఎవరు? ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు. తీర్మానం చేసింది ఎవరు? ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. పనులు చేసింది ఎవరు? ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. వాట్ ఐఎమ్ కన్సర్న్ టు ది బావాజీ మఠం.
రోడ్లు శాంక్షన్ చేయించినందుకు. రోడ్డు శాంక్షన్ చేయిస్తాను, తప్పనిసరి చేయిస్తాను. అక్కడే కాదు, ఈరోజు నా ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 250 కిలోమీటర్లు కొత్త రోడ్లు ఫార్మేషన్ చేయించి బీటీ రోడ్లు వేయించాను. నా నియోజకవర్గంలో తారు రోడ్డు లేని, పక్కా రోడ్డు లేనటువంటి ఊరు ఉండకూడదు. ఇప్పటికి అన్నీ పూర్తి చేశా. ఇంకొక 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 కూడా ఇంకో 2 నెలల్లో పూర్తి చేస్తాను. 250 కిలోమీటర్లు ఫార్మేషన్ టు బీటీ వేయించాను. మీరు కాకపోతే మా నియోజకవర్గానికి వచ్చి చూసి వెళ్ళండి. వస్తాం, తప్పకుండా వస్తాం. డెఫినెట్గా వచ్చి చూసి వెళ్ళండి. సరుబుజ్జిలు అని చెప్పి ఒక జంక్షన్ ఉంది నాకు. ఎప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాలు ఒక గొంత కప్పిన పాపాను పోలేదు. అది మెయిన్ స్టేట్ హైవే రోడ్డు, అలికాంబత్లీ రోడ్డు. స్టేట్ హైవే రోడ్లో ఒక్క గొంత కప్పకపోతే, వచ్చిన లారీ అంతా కూడా అక్కడ దిగిపోతే, ఒక ఆటో దిగిపోతే, ప్రజలు నరకం అనుభవిస్తే, ఈరోజు దాన్ని నేను 70 అడుగులు రోడ్లుగా వెడల్పు చేయించి మొత్తం ఆ జంక్షన్ అంతా కూడా నేషనల్ హైవేగా చేయించా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 years. అలాగే శ్రీకాకుళం టు ఆమదాలవలస 5 సంవత్సరాల పాటు ప్రజలు నరకాన్ని చూశారు. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి నిధులు కాంట్రాక్టర్కి ఇవ్వకపోతే నిధులు ఇప్పించి రిలీజ్ చేయించి ఈరోజు శ్రీకాకుళం టు ఆమదాలవలసకి 10 నిమిషాల్లో ఈరోజు వెళ్ళగలుగుతున్నారు ప్రజలు. అదే రోడ్డు మీద గడిచిన 5 సంవత్సరాలు గంట ప్రయాణం చేసేవాళ్ళు. ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోయారు. 32 మంది చనిపోయారు. 200 పైచీలకు క్షతగాతులు అయిపోయారు. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, నడుము ఇరిగిపోయిన వాళ్ళు, లేకపోతే ఈ యాక్సిడెంట్ల వలన పూర్తిగా మంచమైన లేవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మళ్ళీ ఒక పక్కన ధర్మాన ప్రసాద్ గారు, ఇంకో పక్కన తమ్మినేని సీతారాం గారు. వీళ్ళు వ్యక్తులు పక్కన పెట్టండి, వీళ్ళ హోదాలు. యువతల ఒక స్పీకరు, అవతల ఒక క్యాబినెట్ మంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఏం చేశాడు? ప్రజల ప్రాణాలు తీయడమేనా ప్రభుత్వాల బాధ్యత? ఈరోజు మేము చేసాం, లేదు చేయలేదని ఎవరినైనా చెప్పమనండి వచ్చి. అవును, ఆరోపణలు చేయడం కాదు. నేను ఇప్పటికీ నా ఆమదాలవలస నియోజకవర్గంలో సుమారు 300-400 కోట్ల రూపాయల పనులు చేశాం. రహదారులు వేసాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయించాను, డ్రైనేజీల నిర్మాణం చేయించాను. నాకు ప్రతి గ్రామం ఇంపార్టెంట్. అక్కడ ప్రజలు ఉన్నారా లేదనేది నేను చూస్తాను తప్ప అయితే సొంత పార్టీ నుంచే సనపల సురేష్ మీ మీద ఎందుకు వ్యతిరేక రాగం అందుకున్నారు? మా పార్టీ వాడని ఎవరు అన్నారు? టీడీపీ కార్యకర్త. వాడేం కాదండి. ఎవడు చెప్పాడు? ఆ టీడీపీ కార్యకర్త అయితే ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తాడు? ఒకప్పుడు కదా, ఎప్పుడు కాదు. అంటే బై మిస్టేక్ ఈ కొంతమంది కుర్రవాళ్ళతో తిరిగేవాడు. ఓకే, నేను ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాడు ఎవడో చెప్పాడు ఏదో ఎంబీఏ చేశాడంటే అది ఇదని. తర్వాత తెలిసింది వాడు ఏదో ఇంటర్మీడియట్ ఏదో ఫెయిల్ పాస్ అయ్యి, నాకు పూర్తి తెలియదు. ఓకే, మేము ఈ కమిటీ వేయాలి, ఏదంటే స్టూడెంట్స్ కమిటీ. ఎవరు చాలామందిని ఆ రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి భయభ్రాంతులు గురి చేయడం, దీంతో చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిని. జిల్లాలో కమిటీని ఎలాగైనా వేయాలనేది నా పట్టుదల. అప్పుడు కొంతమంది చదువుకునే యువకులతో పాటుగా వాళ్ళందరూ ఇలా ఉన్నాడు సార్, పలానాడు ఉన్నాడు, ఈడు కుర్రాడు అంటే వయసు చూశాను నేను. చూసారు, కమిటీలో వేసాం. బట్ వేసిన 3 నెలలకే నాకు కమిటీ వాళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చారు. అతని ప్రవర్తన మీద, ఆయన మాట తీరు మీద, ఆయన ఇతర కార్యకలాపాల మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే తొలగించారు. వెంటనే వితిన్ 3 monthsలోనే. ఓకే, అంటే బై మిస్టేక్ చేసినటువంటి పొరపాటు అది. ఓకే, అంతే తప్ప ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడడం కూడా అది ఎందుకంటే ఆ స్థాయి లేదు, అర్హతలు లేవు. అటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడడం కూడా అది అనవసరం. ఆ రోజు ఎందుకు జరిగింది అనేది మీకు చెప్పాను తప్ప ఇంకోటి కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు తమ్మినేని సీతారాం గారికి మీకు మధ్య ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నారు అని. అయితే మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి, గెట్ టుగెదర్స్ ఉంటాయి, కొన్ని తప్పక వెళ్ళాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడెప్పుడైనా ఎదురు పడితే మీ ఇద్దరి మధ్య ఏమైనా అసలు పలకరింపు ఉంటుందా, మాట్లాడుకుంటారా? లేదు. 2008 అతను ప్రజారాజ్యం ఆ రోజు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీని వీడి
మేమందరం చెప్తున్నప్పటికీ మా మాటను కాదని తెలుగుదేశం పార్టీని వీడి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి సందర్భంలో ఎక్కడ ఎప్పుడు కూడా కనీస పలకరింపు కూడా మాకు ఉండదు. ఆయన ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా ఈ మాట్లాడడానికి try మధ్యకాలంలో చేశారా? కూడా ఎక్కడ మేము బహుశా నాకు తెలిసి ఎక్కడ తారసపడలేదు. ఎవరిదో ఒక పెళ్ళిలో కూడా ఎక్కడ మేము తారసపడలేదు. ఆయన ఏదో వచ్చాడు ఆ పెళ్ళికి, నేనేదో వెళ్ళాను అంతే తప్ప కానీ తారసపడలేదు. కథే వాట్ అబౌట్ యువర్ సిస్టర్? మా సిస్టర్ కూడా సేమ్, ఆమె కూడా అదే బాటలోనే ఉంటుంది. మేము కూడా ఎప్పుడు సో మాట్లాడాం. ఓకే, ఆ, మా సిస్టర్తో కానీ మా మా మామగారితో కానీ లేకపోతే వాళ్ళ పిల్లలతో కానీ ఎవరితో కూడా మాకేముంది. ఓకే. వాళ్ళకి మరి మా మదర్తోనే కాంటాక్ట్స్ లేవు. మరి ఓ, మాకు మీ మదర్తో కూడా మాట్లాడరు? మాట్లాడరు, మేము ఓకే మాట్లాడం, ఓకే ఓకే. ఎవరితోని మాట్లాడం. ఒకే ఒక్క సందర్భంలో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే సందర్భంలోనే మా అమ్మమ్మ గారు చనిపోయారు. అంటే సీతారాం గారి మదరు. మరి ఆయన మదర్ అంటే మా అమ్మకు కూడా మదరే. అంతే కదా. ఉమ్. ఆ సందర్భంలో ఆ, మా అమ్మ వెళ్ళింది. నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను. అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. చెప్పిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళి క్రిమేషన్ అంతా చూసుకొని వచ్చాము. ఏదో కార్యక్రమం రోజు వెళ్ళాలంటే వెళ్ళాము. కానీ ఆ రోజు నేను ఇంట్లోకి వెళ్ళాను కానీ ఆయన కూడా పలకరించలేదు, నేను పలకరించలేదు. అదే వెళ్ళాను, ఒక 5 minutes కూర్చున్నాను. సార్, దట్ ఈజ్ ఎ సిచ్యువేషన్. మీరు పలకరించాల్సిన సిచ్యువేషన్ కదా. ఆయన ఇంటికి నేను కదా వెళ్ళాను. బట్ కానీ హీ ఈజ్ ఇన్ ఎ లాస్ కదా. ఆయన నేను ఆయన ఇంటి లోపలికి వెళ్ళింది నేను కదా. అయినా సరే సార్, అంటే నేను వెళ్ళాను. నేను చనిపోయినప్పుడు ఆ పలకరింపు నేను డిఫరెంట్ కదా. నేను వెళ్ళేటప్పుడు అయితే మీకు ఆ గిల్ట్ కూడా ఏం లేదా? నేను వెళ్ళి పలకరించలేదు మా నేను కాదు ఆయన పలకరించి. జనరల్గా మన సాంప్రదాయం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా వస్తే ముందు మనం పలకరిస్తాం. అది మామూలు. ఇంటికి వచ్చేవాడు ఎప్పుడైనా ఇంటికి వచ్చేవాడు పలకరించడు. రండి కూర్చోండు లేకపోతే ఇంకోటి. మన సాంప్రదాయం ఏంటంటే ఇంటికి వచ్చేవాడిని ఇంట్లో ఉండేవాడు పలకరిస్తాడు. సరే, ఆ రోజు ఇంటికి మీ అయినా నేను సిస్టర్ అక్కడ- పలకరించారు? మా సిస్టర్ పలకరించింది, నాకు కాఫీ గట్టి ఇచ్చింది, తాగేసాను వస్తాను. ఇప్పుడు అదే ఇల్లు అదే వ్యక్తులు, ఒకరు పలకరించారని చెప్పాను, ఒకరు పలకరించలేదని చెప్పాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఎందుకనంటే రాజకీయాల్లో ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని నిబంధనలు కూడా మనం పాటించాలి. అవును. ఇది చాలామంది రాజకీయాలు చేస్తుంటారు. వాళ్ళు అంటుంటారు మేము మా బంధువులని. ఎవరు బహుశా నాకు తెలిసి ఎదురెదురు రాజకీయాలు చేసింది బ్లడ్ రిలేషన్స్లో, రక్త సంబంధంలో నాకు ఊహ ఉన్నంత వరకు, అవగాహన ఉన్నంత వరకు మేము తప్ప ఈ రాష్ట్రంలో కూడా ఒకటి చేయలేదు. ఎదురెదురు రాజకీయాలు, అవును. రక్త సంబంధాలు. అవును అవును, నిజమే. ఒకడు వాళ్ళ రక్త సంబంధాలు అవ్వచ్చు, వేరే రాజకీయ పార్టీలో ఉండొచ్చును. ఒకరు ఒక నియోజకవర్గంలో చేస్తే ఇంకో నియోజకవర్గంలో రాజకీయాలు చేసి ఉండొచ్చు. బట్ అదే నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం ఎవరు చేయలేదు. అదే నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసేటప్పుడు పలకరింపులు ఎలా ఉంటాయి? అది ఎలా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు. అది పర్సన్ బట్టి ఉంటుంది. ఎవ్వరు ఏ పర్సన్ బట్టేనే సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదనంటే మనల్ని నమ్ముకొని మన పార్టీ మనకుంది, మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళ మనోభావాల్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. తర్వాత ఎదురెదురుగా పోటీ చేసుకొని తెల్లవారు లేచిన తర్వాత ప్రతిరోజు ప్రతి నిమిషం అనేక దీని దగ్గర ఎదురెదురు పడుతున్నప్పుడు, అంటే కార్యక్రమాలు ఉండేటప్పుడు ఎలా మాట్లాడడానికి అవుతుంది? అవదు కదా. ఎవడైనా అది ఊహిస్తే వాడు వెర్రి వెంగళప్ప కానీ ఎవడో మాట్లాడుతుంటాడు ఆలు అంటాడు. నేను అదే చెప్తుంటాను మీటింగ్ లేస్, అది భగవంతుడు ఇచ్చింది. అది రక్త సంబంధం అనేది నువ్వో నేనో చేసుకుంది కాదు, అది భగవంతుడు ఇస్తాడు. ఎవడు కడుపున పుడతాడు అనేది భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి, జన్మ. అది పుట్టిన తర్వాత కదా ఈయన మేనమామ, ఈయన తల్లి, లేకపోతే ఈయన తండ్రి, లేకపోతే ఇదని. అది ఎవడిచ్చాడు? ఈడెవడో గొట్టంగడు చెప్తే వచ్చాడా? భగవంతుడు ఇస్తాడు. అండ్ మనకి చూస్ చేసుకునే చాయిస్ కూడా ఉండదు కదా. అదే చెప్తున్నాను, భగవంతుడు ఇచ్చే సృష్టి అది, భగవంతుడు ఇచ్చిన జన్మ అది. కాబట్టి ఈ గొట్టంగాలు ఎవడో ఆలు ఒకటేనండి అని మాట్లాడతారు, వెధవలు కాబట్టి మాట్లాడతారు. ఎవరికైతే అవగాహన లేనటువంటి వాడు వెధవలు మాట్లాడతారు అట్లా. కానీ ఈ గొట్టంగాలు ఎలా సాధ్యం?
పుట్టిన తర్వాత ఇక సిద్ధాంతాలు వేరు, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఎస్, నా సిద్ధాంతం, నేను తెలుగుదేశం పార్టీని నేను నమ్మాను, తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతాను అని నేను చాలా చెప్పాను. ఆయనకు కూడా చెప్పాను, సీతారామన్ ఉంటున్నాను అని చెప్పాను. ఈవెన్ నేనే కాదు, నా కుటుంబం, మా అమ్మ కూడా. సార్ మీరు ఇలా ఉంటే మీ కామన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు కూడా కొందరు నాతో విడిపోయారా? ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా విడిపోయారా ఇటు అటు? వాళ్ళు కూడా విడిపోయారు. అంటే విడిపోయారు కానీ వాళ్ళు బంధుత్వాలు ఏందైతే కొనసాగుతాయి. ఓకే. బట్ పొలిటికల్గా వచ్చేటప్పుడు కొందరు వాళ్ళతో విడిపోయారు, కొందరు మాతో విడిపోయారు. అంటే అది ఉంది, ఆ గ్యాప్ ఉంది, ఇప్పటికీ ఉంది. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. అయితే వాడు మాట్లాడుతుంటాడు, ఎవడో ఈ గొట్టంగాలు చెప్పాను కదా, వెధవలు అనేవాళ్ళు. ఎవరితో ఇప్పుడు కామన్గా బంధువులు ఉంటారు, పెళ్ళికి వాళ్ళకి పిలుస్తారు, నాకు పిలుస్తారు, వాళ్ళు వెళ్తారు, నేను వెళ్తాను. సామాజిక వర్గం పరమో లేకపోతే ఏదో కామన్ మీటింగ్స్ అవును, ఉంటాయి, ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఏవో మీటింగుల్లో ఉంటాయి. అవును. ఆయనకి ఇన్వైట్ చేయొచ్చు, నాకు ఇన్వైట్ చేయొచ్చు. చేసేటప్పుడు స్టేజ్ మీద కూర్చుంటాం. ఓకే. ఒక్కోసారి పక్క పక్కన కూర్చోవచ్చును, లేదా ఒక్కోసారి మధ్యలో ఇంకోరు ఎవరైనా ఉండొచ్చును. దాన్ని కూడా ఫోటోలు తీసి గొట్టంగాళ్ళు, ఈ వెధవలు అంటే నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఒకటే చూడండి అని ఫోటోలు పెడుతుంటారు. నేను నవ్వుకుంటుంటాను. అంటే ఈ వెధవలకి ఎటువంటి అవగాహన కూడా లేదు, మెచ్యూరిటీస్ లేదు, వీడొక సైకో అని చెప్పి అనుకుంటున్నాను. అంతే కదా, ఏమనాలి వాళ్ళని? అవును. రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరు, అభిప్రాయాలు వేరు. ఒక్కొక్క విషయం మీద మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నేను నమ్మిన సిద్ధాంతం నాకు గొప్పది, మీరు నమ్మిన సిద్ధాంతం మీకు గొప్పది. అంతే కదా. నా సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉంటాను. పొందూరు ఖద్దర్కి జిఐ ట్యాగ్ రావడం నిజంగా గొప్ప విషయం. అయితే మరి పొందూరు ఖాదీకి క్లస్టర్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా అడుగులు వేస్తున్నారా? అడుగులు వేస్తున్నాము. యాక్చువల్గా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే అక్కడ ఒక ఖాదీ క్లస్టర్కి ప్లాన్ చేశాం. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో కూడా ఖాదీ క్లస్టర్ని ప్రపోజ్ చేశాం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోయింది. ఓకే. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అది మూలన పడేశారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో అభివృద్ధి కానీ సామాజిక పరమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఏమీ లేదు. దాన్ని నేను మరలా ఇప్పుడు స్టార్ట్ చేశాను. అయితే మీ అందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది, అధికారులు కానీ ఓకే, మీ మీడియా వాళ్ళు కానీ. చెప్పండి. మా పొందూరు రెండింటికి ప్రసిద్ధి. ఓకే. ఖాదీ వేరు, అలాగే రిమైనింగ్ టెక్స్టైల్స్ వేరు. ఓకే. పొందూరు టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ వేరు, ఓకే, ఖద్దర్ వేరు. ఖాదీ సంస్థ అనేది ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ప్యూర్లీ ఖద్దర్, ఇంకేం ఉండదు అక్కడ. ఓకే. అక్కడ ఉన్నది హ్యాండ్లూమ్ అనేటటువంటిది, అది ఇతర నూలుతో తయారు చేసేటటువంటిది. అది మాకెలా తెలుస్తుంది? అంటే సగటు అది అక్కడికి ఉన్న వాళ్ళకి తెలుసును, మీ బోటి వాళ్ళకి తెలియక మీరు కూడా అందరూ. అందుకనే ఆ డిపార్ట్మెంట్ పేరు కూడా ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ అంటాడు. అవును. ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ రెండు కలవవు, రెండు కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఖాదీ వేరు, క్లస్టర్ వేరు. మొన్ననే రీసెంట్గా ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చారు. మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్? మీరు ఇందాక చెప్పినట్టు నూలు పోగేనా? అంటే నూలు పోగని, ఖాదీ అనేది కంప్లీట్గా మేడ్ బై ది హ్యాండ్. ఓకే. చేతితో తయారయ్యేదే ఖాదీ, కంప్లీట్ ఓన్లీ ఆన్ హ్యాండ్. వేరేజ్ హ్యాండ్లూమ్ అనేటటువంటిది నూలు అనేది మిషన్ మీద తయారై కూడా వస్తుంది. మరి చేతితో తయారయ్యేదానికి వాళ్ళకి పాపం రోజుకి, ఈరోజు కూడా 100 రూపాయలు కూడా రాదు కూలి, 100 కూడా రాదు ఈరోజు కూడా. అందుకనే ఇప్పుడు మేము సపరేట్గా హ్యాండ్లూమ్ క్లస్టర్ వేరు, ఖాదీ క్లస్టర్ వేరు అని ఒకటి రెండు ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మనం సెర్ప్ ఆధ్వర్యంలో, అలాగే హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కూడా నేషనల్ లైవ్లీహుడ్ మిషన్స్ కార్యక్రమం కింద ఒక 12 కోట్లతో ప్లాన్ చేసాం. ఓకే. ఖాదీ టూరిజంగా డెవలప్ చేయాలి. ఓకే. ఖాదీ ఎంత టైం పడుతుంది? హెరిటేజ్ అండ్ టూరిజం కింద. దానికి ఆల్రెడీ మా కలెక్టర్ గారు, అలాగే సెర్ప్ సిఇఓ మేడం గారు, కరుణా మేడం గారు, షీ ఈస్ టేకింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్.
అట్లాగే యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లూమ్ కమిషనర్ గారు కూడా, అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు కూడా వచ్చారు, చూశారు. ఇదంతా కూడా చేసాం. దానికి కూడా ల్యాండ్ ఒక 5 ఎకరాలు అలాట్ చేసాం. ఆ ల్యాండ్లో ఇప్పుడు క్లస్టర్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ముందు నుంచి మ్యాన్ పవర్ని మనం రెడీ చేయాలి కాబట్టి మేము మగ్గాల్ని సెర్ప్ ద్వారా ఇప్పుడు ఒక 30 మగ్గాల్ని పొందూరులో మొన్ననే ఒక బిల్డింగ్ ఆ రోజులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించాను. లాస్ట్ 5 ఇయర్స్ దానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాంట్రాక్టులకి. మొన్ననే నేను వాళ్ళకి అందరికీ డబ్బులు ఇప్పించాము. ఇప్పుడు ఆ బిల్డింగ్ తీసుకొని అందులో ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం. అంటే ఒక 25 మందికి 30 మందికి ఇప్పుడు ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక 500 మంది వరకు తయారు చేయాలని. ఇన్ ది మీన్ టైం క్లస్టర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. రాబోయే రోజులు ఏంటంటే ఖాదీ టూరిజంగా తయారు చేయాలనేది నా లక్ష్యం. ఓకే. అంటే పత్తి దగ్గర నుంచి నా వస్త్రం వరకు అన్నీ కూడా అక్కడే తయారు చేసి, ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఫారినర్స్ పత్తి పండుతుందా మీకు అక్కడ? కొద్దిగా పండుతుంది, లేదంటే బయట నుంచి తెస్తున్నారు. ఓకే. మేము అక్కడ ఎవరైనా ఫారినర్స్ వచ్చినా వాళ్ళు ఉండడానికి ఒక 2 మన దీనిలా కూడా అక్కడ గెస్ట్ రూమ్స్ కూడా కట్టడం, చిన్న కెఫ్టేరియా ఏర్పాటు చేయడం, అన్నీ కూడా ఒక డెమాన్స్ట్రేషన్ మొత్తం అంతా ఏర్పాటు చేయడం, ఒక ఖాదీ ఒక హెరిటేజ్ టూరిజం కింద తయారు చేయాలనేది మా తాలూకు ఉద్దేశం. అది వావ్. కేరళలో కూడా ఉంది. మంచి ఐడియా అండి, బాగుంది. కేరళలో ఉంది. ఓకే. నేను అది గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను వెళ్ళి చూసి వచ్చాం. అప్పుడు మా దీదన్ కలెక్టర్ గారు లక్ష్మీ నరసింహన్ గారు, మేము చాలా ప్రయత్నాలు చేసాం 6 కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయాలని. సో అది ప్లాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మా కలెక్టర్ గారు కూడా ఈజ్ గివింగ్ మోర్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మా సెర్ప్ సిఇఓ మేడం కర్ణ గారు అనుకుంటాను, మేడం గారు, ఆమె కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా చేస్తాం. అయితే ఇక ఎంఎస్ఎంఈ పార్క్స్ ద్వారా లోకల్గా ఎటువంటి ప్రయోజనం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు మా ఆమ్దాలోస్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడితే మా పొందూరు మండలం అనేది చిలకపాలెం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అది భోగాపురం ఎయిర్పోర్ట్కి 40 మినిట్స్ జర్నీ అండి. ఇప్పుడు నేను మొన్న మా నియోజకవర్గంలో ఒక 30 ఎకరాలు విఆర్ గూడెం 137 సర్వే నెంబర్లో ఇచ్చాము. అక్కడ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు గవర్నమెంట్. 12 కోట్ల రూపాయలతో రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా శాంక్షన్ ఇచ్చారు. అందులో మొదటి విడతగా ఒక 6 కోట్లు రిలీజ్ చేశారు. వాటి టెండర్ కూడా పూర్తి చేశారు. మొన్ననే మేము ఫౌండేషన్ స్టోన్ వేసాం. తక్షణమే దాన్ని పూర్తి చేస్తే ఎంఎస్ఎంఈ ద్వారా చిన్న వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశాలన్నీ వస్తాయి. తద్వారా ఏంటంటే రేపు ఎంఎస్ఎంఈలకి చాలా ప్రోత్సాహం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ. అందులో తయారైన వస్తువులకి కాస్త ట్యాక్స్ రిలాక్సేషన్స్ అని, లేకపోతే కంపల్సరీగా వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయాలనే నిబంధనలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా అందుకనే నేను మా జిల్లాలోనే హయ్యెస్ట్ ల్యాండ్ 30 ఎకరాలు నా నియోజకవర్గంలోనే ఉంది, అక్కడే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వేరే నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్స్ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాలు అంటే ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాలకి 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనేది ఆయన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అలాగే మీరు సిఎస్ఆర్ సమ్మిట్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా సక్సెస్ చేయగలిగారు? అంటే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ దానిపైన చాలా అమౌంట్స్ ఉన్నాయి. ఓకే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో ఈరోజు అనేక పారిశ్రామికవేత్తలు డబ్బులు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నా ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి. అయితే కొన్ని కంపెనీలు నేరుగా చేస్తున్నాయి, కొన్ని కంపెనీలు మీడియాగా కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా ఖర్చు పెడుతున్నాయి. సో మాలాంటి శ్రీకాకుళం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలకి ఈ సిఎస్ఆర్ అంటే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, సిఎస్ఆర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఆహ్వానించి, మా జిల్లాలో ఉండేటటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్న అవసరాలు ఉన్నాయి, మీరు చేసేటటువంటి కార్యక్రమాలని మా జిల్లాలో కూడా అమలు చేయండి అని చెప్పడం కోసమే, పరిచయం చేయడం కోసం ఈ సిఎస్ఆర్ సమ్మిట్ని ఏర్పాటు సమ్మిట్ చేశాం. అయితే రవికుమార్ గారు, ఇక్కడే అసలు సమస్య అనకూడదు దీన్ని. ఏంటంటే ఏదైనా అంతవరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం అది మరో ఎత్తు. అంటే సమ్మిట్లో ఎంతమంది వచ్చారు, అంటే ఆ ప్రోగ్రెస్ సాధించడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకనంటే ఇట్స్ ఎ న్యూ ఈవెంట్స్. అసలు అవును. సిఎస్ఆర్ సమ్మిట్, ఇండస్ట్రియల్ సమ్మిట్ మీరు ఎన్ని ఉంటారు, అవునవును. పారిశ్రామికవేత్తలు అందరూ వస్తుంటారు. సిఎస్ఆర్ సమ్మిట్ అంటే ఏంటి? సిఎస్ఆర్ యాక్టివిటీ చేసేటటువంటి వాళ్ళు వచ్చేది.
వాళ్ళని అసలు ప్రాంతానికి ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే కంట్రీ లెవెల్లో అనేక ఉన్నాయి. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు సిఎస్ఆర్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ అది ఎక్కడ ఉంటున్నాయి? మెగా సిటీస్లోనో లేకపోతే పట్టణాల వరకే ఉంటున్నాయి. వెనుకబడిన జిల్లాలకు రావాలి. అవును. వెనుకబడిన జిల్లాల్లో అవసరాలు ఏంటో వాళ్ళకి పరిచయం చేయాలి. ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే స్టార్ట్ చేశాం కాబట్టి ఆ ప్రోగ్రెస్ అనేది ముందుకు తీసుకెళ్తాం. దానికి మేము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంటుంది. దానికి ఆయన కలెక్టర్ గారు సిపిఓ ఆధ్వర్యంలో హెడెడ్ బై ది కమిటీని ఏర్పాటు చేశారు. నిరంతరం మేము ఆ కమిటీ ఈ కంపెనీలతో మాట్లాడుతూ ఉంటారు సిఎస్ఆర్ ఫండ్స్ని ట్యాప్ చేయడానికి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా అంటే ముందు పరిచయం అవ్వాలిగా. ఒక ప్రాంతం పరిచయం అయితే అంటే సుమారు ఇప్పుడు అందరికి ముందు ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఎంత టైం పట్టవచ్చు అంటే ఇది మానిటరింగ్, రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సిఎస్ఆర్ అనేటటువంటిది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ మనీ, ఇట్స్ ఏ కంపెనీస్ మనీ. ఎస్, బట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఎన్ యాక్ట్. ఎఫర్ట్ అలా కంటిన్యూస్ గా పెడుతూనే ఉండాలి. మనం మానిటరింగ్ చేసుకుంటాం. మన జిల్లా అవసరాలు ఏంటి, మన హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్స్కి ఏం చేసుకోవాలి, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్స్కి ఏం చేయాలి, లేదా సోషల్ ఇంప్రూవ్మెంట్స్కి ఏం చేయాలి, మనం ఒక తయారు చేయడం. లేదా సపోజ్ ఇప్పుడు మీరు అన్నారు ఖాదీ అండ్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్, వీటికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం అడుగుతున్నాం. కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఏ యాక్టివిటీ అయినా ముందు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి కదా. ఎస్ ఎస్. సో దానికి ఒక కమిటీ ఉండాలి కదా. సో అందుకనే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈజ్ లుకింగ్ ఓకే. ఈ కంపెనీస్తో మాట్లాడడం, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని, ఈ అవసరాలను గుర్తించడం, వాటిని ప్రాజెక్ట్ షేప్లో తయారు చేయడం, అవి కంపెనీస్కి సబ్మిట్ చేయడం. మళ్ళీ వాళ్ళ బోర్డ్స్, వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఎవరి కంపెనీకి దేర్ ఓన్ ప్రొసీజర్స్. మళ్ళీ ఆ సిస్టమేటిక్గా ఆ సిస్టంలో అవన్నీ కూడా డెవలప్ చేయడం. ఇవన్నీ నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ముందు నేను చేసిన ప్రయత్నం ఏంటంటే మా జిల్లాని వాటికి పరిచయం చేయడం. పరిచయం చేశారు ప్రస్తుతం. మా జిల్లాని కంపెనీలకి పరిచయం చేయడం, సిఎస్ఆర్ యాక్టివిటీలో పరిచయం చేయడం. అయితే ఆముదాల వలసకి నీటి సమస్య కూడా ఉంది జీవనదులు ఉన్నప్పటికీ కూడా. మరి అందుకు తగ్గట్టుగా మీరు ఎటువంటి ప్రణాళికలు తీసుకొస్తున్నారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా జల్ జీవన్ మిషన్ రాకముందు నేను కొన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఎందుకంటే మా నియోజకవర్గానికి ఉన్న అదృష్టం 2 నదులకు మధ్యన ఉన్నాం మేము. అవును. ఒక పక్కన నాగావళి, ఒక పక్కన వంశధార. నీటి కొరత అయితే లేదు. నదుల్లో నీళ్ళు అయితే ఉన్నాయి కానీ తాగడానికి నీటి కొరత ఉంది. అది దాన్ని నేను ఏం చేయాలనే దానికి అప్పుడులోనే నేను జల్ జీవన్ మిషన్ 2018లో రాకముందే వంశధార నది నుంచి కొంత ప్రాంతానికి, నాగావళి నది నుంచి కొంత ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలనేటటువంటి దాంట్లో సిపిడబ్ల్యూ స్కీమ్స్కి నేను గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాను. అప్పుడులో పొందూరు మండలానికి 78 కోట్లు మొదటి విడతగా శాంక్షన్ వచ్చాయి. ఓకే. టెండర్లు కూడా పిలిచాం. దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి రావడం ముఖ్యమంత్రిగా రాగానే ఈ సాధించలేడు కానీ అదేదో చేతకానోడికి సౌర్యం ఎక్కువ అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి చేతకానటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశాక జల్ జీవన్లో పెట్టారు. జల్ జీవన్లో పెట్టి ఏం చేశాడంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2018-19లోనే రాష్ట్రంలో నదుల నుంచి మనం గ్రిడ్ నుంచి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటింటికి కుళాయి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలని ఆయన అన్ని అంచనాలు తయారు చేసి ఆ ప్రకారంగానే ఎస్టిమేట్లు వేసి శాంక్షన్ చేసాయి. టెండర్లు కూడా పూర్తి చేశారు. చేతకాని ముఖ్యమంత్రి వచ్చి రద్దు చేశాడు. రద్దు చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 55,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని చెప్పి జల్ జీవన్ మిషన్లో కావాలని అడిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చి అంత అక్కర్లేదు 22,000 కోట్లు చాలని చెప్పి ఏం చేశాడు, ఆ ఊరిలో అక్కడున్న సోర్స్ నుంచి ఇమ్మన్నాడు. ఓకే. అక్కడున్న సోర్స్ ఏముంటుంది ఆ ఊరిలో? నది ఉంటుందా? బోర్ సోర్స్, బోర్వెల్ సోర్స్ అనేటటువంటిది ఇట్స్ ఏ నాన్ పోర్టబుల్ వాటర్ కాదు. బోర్ వాటర్ ఎప్పుడు కూడా పోర్టబుల్ వాటర్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస విషయ అవగాహన లేకుండా పోర్టబుల్ వాటర్ కానటువంటి వాటికి పర్మనెంట్గా నేను వాటర్ సప్లై ఇస్తానని చెప్పి ఇంటింటి కనెక్షన్ కేవలం కమిషన్ల కోసం, అంటే పైపులు ఇవి కొనుక్కుంటే కమిషన్లు వస్తాయని కక్కుర్తి కోసం అక్కడ ఆ విలేజ్లో ఉన్న సోర్స్కి మీరు కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఆ రకంగా శాంక్షన్స్ ఇచ్చారు. మా నియోజకవర్గంలో
అదృష్టం దురదృష్టం నాకు తెలియదు కానీ ఒకే కాంట్రాక్టర్కి 68% పనులు వచ్చాయి. లక్కీయెస్ట్ పర్సన్. అతనికి ఆయన కొద్దిగా ఏవో పైపులు తీసుకొచ్చారు, కొంత పనులు చేశారు. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన ఒక్క పని కూడా చేయాలి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ మీరు వచ్చిన తర్వాత? అదేనండి 2 years అయిపోయింది. క్యాన్సిల్ చేద్దామంటే అవడం లేదు. ఓకే. గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇచ్చిస్తే మేమంతా పని చేస్తాం అని చెప్పడం. ఈ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిన కాంట్రాక్టర్ పని చేయకపోవడం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, క్యాన్సిల్ చేయలేదు. నేను బాగా కలెక్టర్ని. యాక్చువల్గా కాంట్రాక్ట్లోనే టర్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసే టర్మ్స్. అంటే ఇక్కడ ఒకటి ఉంది, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇంత టైంలో డబ్బులు ఇవ్వాలని ఉంటుంది. మరి గవర్నమెంట్ ఫెయిల్ కదా అక్కడ. అగ్రిమెంట్ మన ఇద్దరం రాసుకున్నాం, అగ్రిమెంట్లో అన్ని కండిషన్లు ఫుల్ఫిల్ అవ్వాలి. కాంట్రాక్టర్ పని చేయలేదనేది అంత ఒక కండిషన్ అయితే, గవర్నమెంట్ టైమ్లీ పేమెంట్ చేయాలనేది కూడా ఒక కండిషనే. మరి ఇది ఫుల్ఫిల్ చేయలేదు కదా. అందుకని గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి టైమ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఓకే. 2 years ఇచ్చింది ఇప్పటికి. ఇప్పుడు అయినా సరే కాంట్రాక్టరు ఇంతవరకు ఎదగాల. నేను 26 మార్చి వరకు కూడా ఇచ్చింది, చేయలా. ఇప్పుడు నేను మా కలెక్టర్ గారి మీద వీళ్ళ మీద చాలా ఒత్తిడి చేస్తున్నాను. ముందు క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలవండి, ఐఎమ్ ఫేసింగ్ ట్రబుల్స్ అని. ఇప్పుడు పాపం ముఖ్యమంత్రి గారికి మళ్ళీ నేను సబ్మిట్ చేశాను మా నియోజకవర్గానికి సంబంధించి. మా నదుల నుంచి మీరు ఏదైతే గ్రిడ్ అన్నారో, మా వంశ రిజర్వాయర్ నాకు 10 kilometers దూరంలో ఉంటుంది, అక్కడ నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి మేమైతే రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేసాం. అట్ ప్రజెంట్ ఇంకా గవర్నమెంట్లో ఉన్నాయి. ఇంది మీటు ఈ కాంట్రాక్టర్ కూడా క్యాన్సిల్ కావాలి, కొత్త కాంట్రాక్టర్ రావాలి. బహుశా ఇట్ టేక్స్ 2 years. అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఎలాంటి శాపాలు ఉంటాయో ఇవన్నీ నిదర్శనాలు ఇవ్వాలి. తన కేవలం కమిషన్ల కోసం, కక్కుర్తి కోసం వ్యవస్థలు నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేంటో అక్రమ ఇసుక రీచ్లు ఎక్కువ ఇది చేస్తున్నారు, పెడుతున్నారు. ఆ రీచ్లపై మాత్రం ఎందుకు మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది? ఏమ్మా, నదులు అన్ని దగ్గర ఉండవు. ఇందాక నేను చెప్పా, నదులు రెండు నదులు ఉన్నాయి నా దగ్గర. రీచ్లు అనేవి ఎక్కడ వేసుకుంటే అక్కడ ఉంటుంది సార్. రీచ్లు ఉండటం వేరు, రీచ్లను అక్రమంగా ఏనమ్మా. రీచ్ల అక్రమాలు ఉండవు, రీచ్ల అక్రమాలు ఏం లేవు. రీచ్ల అక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా క్యూబ్ మీటర్ ఏమో టన్ ఇసుకేమో 2,500 అమ్ముతున్నారా? ఈరోజు నా నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా, ఒకప్పుడు నేను ఆమ్దాల వలసకి మాకు రావాలంటే ట్రాక్టర్ కనీసం 4,000 నుంచి 5,000 ఉండేది. ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుకు 600కి వేస్తున్నారు. మరి ఇందులో అక్రమాలు ఏంటి అంటే, మీరు అక్రమాలు అంటే మరి మేము కూడా 2,500 చంద్రబాబు నాయుడు గారికి చెప్పి 2,500కి చేయించాలి. ఇంకా అది అక్రమం అంటే. మీరు అక్రమాలకి సక్రమాలకి తేడా తెలియకుండా మీరు వాళ్ళు ఎవడో అవగాహన లేని బురద జల్లాలని జగన్మోహన్ రెడ్డి లాంటి అబద్ధాలు గ్లోబల్స్ ప్రచారాలు చేసేటటువంటి పనికి మాలలు ఉంటారు, మాట్లాడే మాటలు అవి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే ఆమదాల వలస నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవే రీచ్లు ఉన్నాయి. ఆ రోజు అదే ఇసుక అక్కడ ఉంది. ఇసుక నేనేం పండించలా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పండించలా. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్కడ దొరికినటువంటి ఇసుకని విశాఖపట్నంకి వెళ్ళి టన్ను 2,500 రూపాయలకి అమ్మాడు. ఈరోజు అదే ఇసుకని అక్కడ నుంచే అదే రీచ్ నుంచి ఈరోజు విశాఖపట్నంకి టన్ను 550 రూపాయలకి వెళ్తుంది. మరి ఇందులో అక్రమాలు ఏంటి? అవును, అది జనం చెప్పాలి కదా. నేను అదే అంటున్నాను, మా నియోజకవర్గమే కాదు, మా శ్రీకాకుళం జిల్లాలో లోకల్ కన్జంప్షన్ అంటే మా జిల్లా అవసరాలకి అక్కడ దొరికిన ఇసుకలో కేవలం 15 to 20% మాత్రమే వినియోగం ఉంటుంది. మిగిలిన 80% విశాఖపట్నమే వెళ్తుంది. లోకల్గా వెళ్ళేదంతా కూడా లోకల్ ట్రాక్టర్ వాళ్ళు వెళ్ళి అమ్ముతాడు. ఇసుకేం నడిచిరాదు కదా, ట్రాక్టర్ అయినా నదిలోకి వెళ్ళాలి కదా. నదిలోకి వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉండాలిగా, ఒక వే ఉండాలిగా. నదిలోకి వెళ్ళిన తర్వాత వాడు వే వేయడానికి ఖర్చు అవుతుందిగా, వాడు నదిలోకి వెళ్ళాక లోడ్ చేయడానికి ఖర్చు అవుతుందిగా, మళ్ళీ నదిలో నుంచి బయటికి రావడానికి ఖర్చు అవుతుందిగా, ఎక్కడి నుంచి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుందిగా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అన్లోడ్ చేయడానికి ఖర్చు అవుతుందిగా. ఇదంతా కలిపితే టన్ను అక్కడ ఒక ట్రాక్టరు ఈరోజు 800 రూపాయలకు అమ్ముతున్నారు, ఆ రోజు 5,000కి అమ్మారు.
మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి. మరి ధర ఎక్కడ ఎక్కువ ఉంది? నడిచి వస్తుందా ఏమైనా ఇసుక? ఆహా! ఇప్పుడు మీ అదర్ నియోజకవర్గాలతో ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని కంపేర్ చేస్తున్నారు. నేను అనేది ఏ నియోజకవర్గానికైనా కంపారిజన్ చేసుకోమనండి. ట్రాక్టర్ కదా తీసుకెళ్తున్నాడు. వాట్ వై ఐఎమ్ కన్సర్న్? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. వాట్ వై ఐఎమ్ కన్సర్న్? ఉమ్. లోకల్గా ఆమదాలవలసిన నియోజకవర్గమే కాదు, ఈవెన్ సార్ శ్రీకాకుళం ఏం జరిగినా కాన్స్టిట్యున్సీ. మిమ్మల్ని అంటారు సార్, మీరే ఎమ్మెల్యే కాబట్టి ఇంకెవరిని అంటారు చెప్పండి. ఎలాగంటాడు వాడు? అనేటటువంటి దానికి వాడు బెదవలు అంటారు. నేను మాట్లాడిన అందుకే చెప్తున్నాను, నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కదా. జగన్మోహన్ రెడ్డి అదే సపోజ్ నా నియోజకవర్గంలో దూసి ర్యాంప్ ఉంది, ఉమ్. రీచ్ నుంచి ఉమ్. అక్కడ తీసిన ఇసుకని ఉమ్. వైజాగ్లో 2,500 రూపాయలు టన్ను అమ్మాడు. అదే రీచ్ నుంచి ఈరోజు విశాఖపట్నంకి వెళ్తుంటే 550 రూపాయలకి టన్ను అమ్ముతున్నారు. ఎవరిది అక్రమం, ఎవరిది సక్రమం? 550 రూపాయలు అంటే ఏంటి? ఉమ్. కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ట్రాన్స్పోర్టేషన్ అవును. ఊరికినే వెళ్ళిపోదు కదా. ఇసుక వచ్చేయమ్మనంటే అదేం నడిచి రాదు కదా. వన్ హ్యాస్ టు డిగిట్ కదా, ఎవరొకరు చేయాలి కదా. అర్థమైంది కదండి. దానికి గవర్నమెంట్ దానికి ఏదో వాళ్ళు ఎవరికో ఇస్తున్నారు, కంపెనీలకి ఇస్తున్నారు, వాడు వస్తున్నాడు, వాడు చేస్తుంటాడు. దానికి వాటి ఏం కనెక్టెడ్ అండి? కోన రవికుమార్ ఏం కనెక్టెడ్? ఒకవేళ నేను రైట్, నేను పూర్తి నిబంధనలు నేను పూర్తిగా కంట్రోల్ చేస్తా, అప్పుడేమవుతుంది? ధర పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. ఇది మరి అల్టిమేట్ మోటో ఏంటి మా ప్రభుత్వానిది? మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటి? పేదవాడికి కారు చౌకగా ఇసుక అందాలి, అందుబాటులో రావాలి. అంటే ఏంటి? డిమాండ్ కన్నా సప్లై పెంచడం. డిమాండ్ కన్నా సప్లై పెంచితే కారు చౌక అయిపోతుంది. డిమాండ్ని క్రియేట్ చేస్తే ధర పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు లోకల్ ట్రాక్టర్లు తిరగనివ్వలేదు, లోకల్గా నాటు బళ్ళను తీసుకెళ్ళనివ్వలేదు, ఒక ఆటోలో 4 ఇసుక మూటలు వేసుకొని వెళ్ళి తీసుకెళ్ళనివ్వలేదు, కేసులు పెట్టించాడు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక ఏం చేసాం? డిమాండ్ కన్నా సప్లైని పెంచాం. సప్లై ఎప్పుడైతే పెరిగిందో డిమాండ్ పడిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పడిపోయిందో కన్జ్యూమర్స్కి అతి తక్కువ ధరకి ఇసుక చేరుతుంది. ఇంకేం కావాలి మీకు? ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి ఏం కావాలో మేము అందిస్తున్నాం. మేము ఎవడో పోరంబోకుల కోసం కాదు కదా మేము ప్రభుత్వాన్ని నడిపేది, ప్రజల కోసం నడుపుతున్నాం. అవును. ప్రజలు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రాక్టర్లు 100 ట్రాక్టర్లు తిరుగుతాయి. అందులో వైసీపీ వాడు ఉంటాడు, తెలుగుదేశం వాడు ఉంటాడు, బీజేపీ వాడు ఉంటాడు, జనసేన ఉంటాడు, ఎవడు పార్టీకి అభిమానించిన వాడు ఉంటాడు. అవును. వాళ్ళందరూ నాకేం సంబంధం? వాట్ ఏం కనెక్టెడ్? లేదు ఏ కన్జ్యూమర్ అయినా నాకు డబ్బులు అడిగానా? లేదు ఏ ట్రాక్టర్ అయినా నాకు తీసుకొని డబ్బులు ఇస్తున్నాడా? పోనీ రవికుమార్ గారు గేటు పెట్టాడు, గేటు పెట్టాము బలవంతం వసూలు చేస్తున్నాడు అని చెప్పానండి. ఎవరినైనా చూపించమనండి. అలా చేస్తే ఈ పాటికి న్యూస్లో మీ పేరు మారుమోగిపోయేది. అయితే మరి ఏమీ లేకుండా రవికుమార్ పేరు చెప్తున్నారంటే ఎవడో వెధవలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీ ఒక గొడ్డల పార్టీ, అసత్యాలు ప్రచారం చేయడం, ఉన్నట్టుగా మాట్లాడడం, ఉన్నవి లేనట్టుగా మాట్లాడడం. ఆ పార్టీ సిద్ధాంతం కదా అది. అవును. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం సిద్ధాంతం ఏముందండి? సిద్ధాంతం ఏం లేదు కదా. తెలుగుదేశం పార్టీ కంటే దీనికి ఒక సిద్ధాంతం ఉంది, దీనికి ఒక ఫిలాసఫీ ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏముంది? శవం మీద పెట్టుకున్న పార్టీ అది. దానికి సిద్ధాంతం ఏంటుంది? గ్లోబల్స్ ప్రచారమే సిద్ధాంతం. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడమే దాని సిద్ధాంతం. కాబట్టి వీ డోంట్ కేర్ అబౌట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ ఆ గొడవల పార్టీలు ఉన్న ఎవరిని పట్టించుకో. మేము అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ప్రజలు. మేము ప్రజలకు జవాబుదారి. ప్రజలకు మేము మంచి చేస్తున్నామా లేదని ముఖ్యం. ప్రజలు మేము ఎవరైనా రవికుమార్ గారు లేకపోతే రవికుమార్ గారు ఇగో ఈ కలెక్షన్ చేశాడు, రవికుమార్ గారు మా దగ్గర అడిగాడు, రవికుమార్ గారికి మేము ఇచ్చాం, ఒక్కడిని నాకు చూపించమనండి. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇవి మేము ఇతరుల కోసం, సాక్షి పేపర్ కోసం మేము రాజకీయాలు చేయడంలా. మేము మా వ్యక్తిగత విలువలు కాపాడుకుంటూ, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను నిలుపుకుంటూ, ప్రజల్లో ఒక మంచిని సంపాదించాలనే ఆలోచన దృక్పథంతో రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఇలాంటివి ఏవి కూడా కాదు. ఇలాంటివి నేను పట్టించేగా ఉన్నా. ఐ డోంట్ కేర్. ఎందుకంటే దే ఆర్ క్యారెక్టర్లెస్ ఫెలోస్. వాళ్ళెవడు నా గురించి మాట్లాడడానికి? అర్హత లేని వ్యక్తులు. అసలు గట్టిగా మాట్లాడితే నా పేరెత్తే అర్హతే లేదు వాళ్ళకి. ఆవిడకి ఇప్పుడు జగన్మోహన్, మీకు ఇంత చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఏమో 4 సార్లు కోన రవికుమార్ పేరు ఎత్తితే ఏమవుతాడు? ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరికైనా కోన రవికుమార్ని విమర్శించడం అంటే ఆకాశాన్ని చూసి మీరు ఉమ్మేసుకోవడమే. ఉమ్మేస్తే ఏమవుతుంది?
అవును, ఎవడి ముఖం మీద పడుతుంది? అవును. జగన్మోహన్ రెడ్డి ముఖం మీద పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం Thank you, రవికుమార్ అమ్మా. గారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.